టెక్కిలి నియోజకవర్గ వైసీపీ క్రియాశీలక నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 4 రోజులుగా దువ్వాడ ఆయన సతీమణి వాణి మధ్య తీవ్ర వివాదం రేగుతోంది. దువ్వాడకు వ్యతిరేకంగా భార్య వాణితో పాటు కుమార్తెలు చేస్తున్న నిరసనలు, ఆరోపణలు, బైఠాయింపులతో టెక్కలిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజాప్రతినిధిగా ఉంటూ మరో మహిళతో ఉంటున్నారని, ట్రాప్కి గురై ఆమెతో జీవిస్తున్నారని వాణి ఆరోపణలు చేసింది. తమ పిల్లల భవిష్యత్తు గురించి తేల్చాలంటూ భార్య వాణి పట్టుబట్టి నిరసనకు దిగారు. ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చడంతో ఇరు కుటుంబాలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నించింది. వాణి పెట్టిన 5 డిమాండ్లకు దువ్వాడ శ్రీనివాస్ ఓకే చెప్పారు. ఈ వ్యవహారంలో తొలిసారిగా స్వతంత్ర ఛానల్కు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తన భార్య వాణి, స్నేహితురాలు మాధురి గురించి దువ్వాడ ఏం మాట్లాడారో తెలుసుకుందాం. దువ్వాడ శ్రీనివాస్ భార్య ఎందుకు ఆరోపణలు శ్రీనివాస్ పై చేస్తున్నారో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్వతంత్ర టీవీతో ఎక్స్క్లూజివ్ మాట్లాడడానికి ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇన్ని రోజుల నుంచి ఈ యొక్క డిస్ట్రిబ్యూట్స్ అవుతున్నాం, ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ అనేది కూడా చాలా రకరకాల ఆరోపణలు అయితే మీ పేరు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. దీన్ని ఎట్లా సరే అంటే ప్రజలకి మీరు ఎటువంటి ఒక ప్రజానాయకుడిగా ఏం చెప్పబోతున్నారు దీని విషయంలో? అంటే ఒక కుటుంబ వ్యవహారం, నాకు తెలిసి ఏ కుటుంబంలోనైనా వ్యవహారాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ఉదయం అంతా గొడవ పడతారు, సాయంత్రానికల్లా సర్దుబాటు చేసుకుంటారు. ఇది సహజమైనటువంటి విషయం. కానీ నా వరకు వచ్చేటప్పటికే ఇది పెద్ద హైలైట్ చేసి 2 రాష్ట్రాల్లోని ఇప్పటికి వారం రోజులు అవుతుంది, ఇదే తతంగం నడుస్తుంది. సో దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నా తాలూకా వ్యవహారం కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నాకు వివాహమై 30 ఏళ్ల ఈ చరిత్రలో నేను కుటుంబాన్ని బ్రహ్మాండంగా ఏ లోటు రానివ్వకుండా బ్రహ్మాండంగా చూసుకున్నాను. నా పిల్లల్ని నా గుండెల మీద పెట్టి పోషించుకుంటూ వాళ్ళకి ఏ లోటు రాకుండా బ్రహ్మాండంగా చదివించుకుంటూ ఇద్దరిని డాక్టర్స్ని చేసి బాగా వాళ్ళకి చేశాను. అయితే మా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే పెళ్ళి కాకముందు నుంచే గొడవలు, పెళ్ళి అయిన తర్వాత కూడా గొడవలు. అది 30 సంవత్సరాలు కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒకరోజు ఒక సందర్భంలో ఆగేది కదా. అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద సమస్య. మా మిసెస్ దువ్వాడ వాణి ఒక విచిత్రమైన టెండెన్సీ ఆవిడది ఏంటంటే అహంకారం ఏంటంటే నేను చాలా పెద్దింటి బిడ్డని, నా దగ్గర విపరీతమైనటువంటి ఆస్తి ఉంది, నువ్వు ఒక మిడిల్ క్లాస్ వాడివి, మీ నాయన ఒక రైల్వే ఎంప్లాయీ, మా నాన్నగారు నిజంగానే రైల్వేలో సెక్షన్ ఇంజనీర్గా చేస్తుండేవారు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అది ఒక చిన్న చూపు. ఆ చిన్న చూపుతో నువ్వేది అవ్వకూడదు, నువ్వు వ్యాపారాలు చేసినా, నువ్వు రాజకీయాలు చేసినా అది నా పేరునే ఉండాలి, నీ పేరు మాత్రం ఉండకూడదు అని ఒక వితండవాదం, ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చేది. సరేలే రాను భరించాను. 2000లోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చాలా విజయవంతం చేశాం ఇక్కడ మేము, చాలా పట్టుదలతో. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ చూసి, నా యాక్టివ్ వర్క్ చూసి నన్ను ఎమ్మెల్యేగా డిసైడ్ చేశారు హరిశ్చంద్రపురం కాన్స్టిట్యూన్సీలో. సరే నేను పోటీ చేస్తాను అని అనుకున్నాను. నాకు రాజశేఖర రెడ్డి గారే సర్వస్వం. ఆ తర్వాత నేను పోటీ చేస్తున్న టైంకి అప్పుడు రాఘవరావు అంటే వాణి తండ్రి ఇద్దరు సార్ దగ్గరికి వెళ్ళి మాకు ఆ టికెట్ ఇవ్వాలి, నాకైనా నా కూతురికైనా ఇవ్వండి, లేకపోతే మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం. ఇదేంట్రా బాబు, సరే సార్ నాకు చెప్పారు, ఇదేదో నీ మామయ్య వచ్చారు అంటే నాకేం తెలియదు అప్పటికి, ఇంకా నేను చిన్నోడిని, రాజకీయాలు ఇంకా పూర్తి అవ్వగలను. సరేలే ఏంటి సార్ మీరు ఏం చెప్తే చేస్తాను అంటే ఇచ్చేద్దాంలే వాళ్ళకి ఇచ్చేద్దాం, తర్వాత నేను నీకు చూసుకుంటానులే అన్నారు. అలాగే సార్ అనేసాను. కష్టపడి పని చేసాం, ఓడిపోయారు, వదిలేండి. అంటే అది 2004 ఇన్సిడెంట్ మీకు చెప్పాను. ఇది ఈనాటి ఇన్సిడెంట్ కాదు, స్టార్టింగ్ నుంచి ఈ సమస్యలు మాకు ఉన్నాయని చెప్పడానికి చెప్పాను. అది 20 years బ్యాక్, ఇది 2024. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగనన్నతో మనం ఇప్పుడు అడుగులు వేస్తున్నాం. ఈ పరంపరలో ఇటీవల కాలంలో సడన్గా జగనన్న దగ్గర అంటే అధిష్టానం వద్దకు కూడా పోయి నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎమ్మెల్యే టికెట్ ఎందుకు కావాలంటే ఇతనికి దివ్వల మాధురితో ఇతనికి కాంటాక్ట్స్ ఉన్నాయి, దానివల్ల చాలా చెడ్డ పేరుంది, ఈయన గెలవడు, నాకు ఆ టికెట్ ఇవ్వండి, నాకు విడాకులు కూడా ఇప్పించేయండి, నాకు లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఇలాంటి మాట్లాడి కన్ఫ్యూజన్లో పెట్టేసింది.
సార్ ప్రధానంగా చూస్తే ఇది ఎక్కడ సరే మీ తప్పు ఎక్కడ కనబడలేదు అంటూ కూడా మీ టెక్కలి ప్రజలు కూడా చెప్తున్నారు సార్. అంటే స్వతంత్ర టీవీ బయటకు వెళ్ళి కూడా కొంతమందిని అడగడం జరిగింది. అంటే ఆయన రాజకీయంగా కూడా గట్టిగా ఉన్నాడే కానీ ఫ్యామిలీ తగాదాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉంటుంది అంటూ కూడా అందరూ చెప్పడం జరుగుతుంది. బేసిక్గా మీ గుండెల మీద చిన్నప్పటి నుంచి పెంచి ఇద్దరు పిల్లల్ని మీరు ఎల్లారి ముద్దుగా పెంచి కూడా ఆ ఇద్దరు పిల్లలు కూడా అర్ధరాత్రి పూట్ల మీ యొక్క ఇంటి కిందన ఉంటున్నారు. ఎలా చూడమంటారు సార్? మీరు కూడా చాలా ఎమోషన్ అయ్యారు ఈ విషయంలో, ఎలా క్లారిటీ ఇస్తారు? అంటే పిల్లలకి నేను లోడ్ చేయలేదని మీకు ముందే నేను చెప్పాను. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల్లో వాణి ఏం చేసిందంటే, మీకు అందుకే చిన్న కనెక్టింగ్ పాయింట్, నా మీద లేనిపోని అభాండాలు వేసి పార్టీకి చెప్పిన తర్వాత నేను వెంటనే అధిష్టానానికి నచ్చజెప్పి ఆ టికెట్ ఈమెకే వచ్చేటట్టు చేశాం. తర్వాత ఆమె గ్రాఫ్ పడిపోయింది, మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. జనవరిలో నాకు టికెట్ డిసైడ్ చేశారు. ఆ సందర్భంగా ఈ టికెట్ వచ్చినంత వరకు మాధురితో దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడని ప్రచారం చేసిన వాణి తనకి టికెట్ జగనన్నకు నేను నచ్చజెప్పి వచ్చేటట్లు చేసిన తర్వాత ఈ సబ్జెక్ట్ మానేసింది, ఇంకా మరలేదు. మరి తప్పు కాదు. అప్పుడు దీని అర్థం ఏంటి? టిక్కెట్ అన్నదే ప్రధానం, నేను ఎలా పోతున్నా అనవసరం. భర్త టిక్కెటా, కుటుంబమా టిక్కెటా? కుటుంబం వద్దు, భర్త వద్దు, టిక్కెటే కావాలి. ఇది ఆమె తరు. ఒకప్పుడు నేను పెద్ద క్వారీ వానర్గా ఉండేవాడిని. మైన్స్ గ్రానైట్లో ఐకాన్ బ్రౌన్ అని వరల్డ్ క్లాస్ మెటీరియల్, దాని వానర్గా ఉండేవాడిని నేను. బాగా సూపర్ ఫాస్ట్గా క్వారీ నడుస్తుండేటప్పుడు ఆ క్వారీ నాకు రాసేయనిది. క్వారీ 10 years తర్వాత ఆగిపోయిన తర్వాత రిస్క్లో పడ్డాం. ఇప్పుడు రాసాయి నాకు వారి కొన్ని కేసులు కూడా ఉన్నాయి, ఇప్పుడు వద్దు అప్పుడు కావాలి. ఇలాంటి తత్వం అనమాట. సో ఇలాంటి తత్వాలతోనే ఆమె ఇలా వెళ్తూ నాకు టికెట్ ఆమెకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకే టికెట్ వచ్చి ఇప్పుడు నేనే పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ అందుకొని నేను మీడియా ముందుకెళ్తాను, నాకు ఎలాగైనా సరే నేను నీ తాలూకా విషయాలన్నీ కూడా చెప్తాను, మాధురికి నీకు సంబంధాలు చెప్తానని చెప్పి. అసలు ఈ మాధురి ఎవరంటే, మాధురిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే దువ్వాడవాణి. వాళ్ళకు పెద్ద కుటుంబానికి చెందినటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పెద్ద ఫ్యామిలీ. వాళ్ళని అనవసరంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆ అమ్మాయికి నాకు మహిళా కన్వీనర్ ఇప్పించమని చెప్తే నేను అధిష్టానానికి మాట్లాడి ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి చాలా యాక్టివ్, చాలా బాగా పని చేసుకుంటూ పార్టీని పికప్ చేస్తుంది. ఆ అమ్మాయి వల్ల ఒక 2-3 వేల ఓట్లు మనకు కలిసి వచ్చే పరిస్థితి ఉంది. విమెన్ వింగ్ బాగా ఉంది. సో పనిచేస్తుంది బాగానే అనుకున్నాం. ఇప్పుడు రాజకీయాల్లో ఎంతోమంది మా దగ్గరికి వస్తారు, అంతమంది ఇలాగ అనుకుంటారు. ఆ నాయకుడు అంటే ఒక అన్న తమ్ముడుగా చూసుకోవాలి ప్రజల్ని, కార్యకర్తలని. అంతేగాని అలా మాట్లాడి మా దుష్ప్రచారం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది. ఆ అమ్మాయికి ఏంటి, అత్తవారు కన్నవారు మొత్తం విడిచేసి ఒంటరి అయిపోయి సూసైడల్ కమిట్ చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత ఇది ఇలా ఉండగా నేనేం చేశానంటే, ఈ విషయాలనే దుష్ప్రచారం చేస్తానని ఆమె ఎన్నికల ముందు మాకు ఒక రకమైన బ్లాక్మెయిల్. టికెట్ నాకు వచ్చేసింది కదా, అప్పుడు నేను వెళ్ళి వెంటనే ఫ్యాక్టరీ నాకు ఒకటి ఉండేది, ఒక 25 కోట్లు విలువైనటువంటి ఫ్యాక్టరీ. ఆ ఎన్నికల సమయంలోనే రిజిస్ట్రేషన్ చేస్తాను. ఇల్లు ఒకటి ఉంది, 6 కోట్ల రూపాయలతో మంచి ఇల్లు కట్టాను. ఆ ఇల్లు కూడా తన స్వాధీనంలో ఉంది, తనకే ఇచ్చేసాను. ఇది పరిస్థితుల్లో మీరు అడుగుతున్నారు ఇప్పుడు ప్రశ్న, పిల్లలకి ఆ ఇల్లు ఉంది, ఒక స్టార్ హోటల్లో ఉంది. అన్నీ చక్కగా చూశాను. చదువులు, డబ్బులు, ఈ గొడవలు వస్తున్న దగ్గర నుంచి 15-16 నెలల్లో 1,40,00,000 వరకు డబ్బులు కూడా ఇచ్చాను. సరదాగా ఖర్చులు ఏమని అడుగుతుంటే ఇసుకొచ్చాను. ఇంకా తండ్రిగా నేను ఏం చేయాలి సార్? ఈ పరిస్థితుల్లో తను ఏం చేసిందంటే, ఒక విచిత్రంగా టికెట్ తనకు ప్రకటించినప్పుడు, అంటే జగనన్న మేమందరం కలిసి ఆలోచించుకొని ఆమెకే ఇచ్చేసినప్పుడు నేను పని చేసుకుంటూ పోతున్నాను పార్టీకి, సడన్గా ఇంటికి తాళం వేసేసింది. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. ఒక 3-4 రోజులు హోటల్లో ఉన్నాను, మరొక 3 రోజులు 2 రోజులు కారులోనే పడుకోవటం, అక్కడే ఉండటం. మరి అలా ప్రజలు ఎన్నాళ్ళు హోటల్లో ఉంటాను? ఇక్కడ టెక్కల్లో వచ్చి కారులో నైట్ పడుకోవటం, ఎక్కడ ఏ ఇంట్లో ఉంటాను? సో ఆ పరిస్థితిలో మా అమ్మ కోపమై నన్ను పలాస తీసుకెళ్ళింది. 1 year అమ్మ దగ్గర ఉన్నాను. తర్వాత ఎంతకాలం పలాసలో ఉంటానని ఇక్కడ ఒక స్థలం సేకరించి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాను. ఇది కొద్ది నెలలు అయింది, 7-8 నెలలు అవుతుంది. ఇప్పుడు సడన్గా ఏంటంటే, ఎన్నికలు అయిన తర్వాత నాకు టికెట్ వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, మరి భర్త, పిల్లలు, కుటుంబం ఉంటుంది కదా, ఈమె అచ్చెన్నాయుడుతో చేతులు కలిపి నన్ను ఓడించే ప్రయత్నం చేసింది. ఓట్లన్నీ కూడా ఇప్పుడు మీరు వెళ్ళి ఎలాగూ ప్రజలను అడిగారు కదా, వాణి రాఘవరావు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు మొన్నని ఎవరినైనా అడగండి. లింగాల వలస అని వాళ్ళ విలేజ్లో ఎక్కడైనా అడగండి. అందరికీ ఫోన్ చేసి సైకిల్ కోట్ వేయమని చెప్పారు, అంటే నన్ను ఓడించమని చెప్పారు. మీ ఇంట్లో ఉంటూ మీ భార్య ఉండి
మీరు పోటీ చేస్తున్నా సరే అంటే వ్యక్తిగతంగా ఇది టికెట్ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం వలన మీకు ఇప్పుడు మాధురికి మీకు యొక్క ఇది అంటే మాధురిని అనే ఒక అమ్మాయిని ఒక స్కేప్ గోట్ కింద వాడింది, బలిపశువుగా చేసింది. అమ్మాయి నిన్న కూడా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసుకొని ఒత్తిడి, అమ్మాయికి డిఎన్ఏ చేయండి అని వాళ్ళ పిల్లలను ఉద్దేశించి మాట్లాడింది. ఆ డిఎన్ఏ చేస్తే నా పిల్లలకి ఆ పిల్లలు తనకు అడిగారంట తల్లికి, అమ్మాయి ఏంటమ్మా ఇలాగ అందరూ మాకు డిఎన్ఏ అంటున్నారు క్లాస్లోను, చిన్నపిల్లలు 5వ తరగతి 3వ తరగతి లాగా అడుగుతున్నారు, నాకు అర్థం కావట్లేదమ్మా అని అంటే ఆ డిప్రెషన్లో అదే ఫోన్ వస్తుంటే ఆ ఫోన్తోనే వెళ్ళి లెఫ్ట్లో ఉన్న కారును గుద్దేసింది. సడన్గా రైట్ టర్న్ తిప్పినప్పటికీ కారు ఫల్టీ కొట్టి డివైర్ని కొట్టి చచ్చిపోవలసింది. అసలు అది స్కోడా కారు కాబట్టి కొంచెం మంచి కారు కాబట్టి ఎలాగో ఒకలాగా బయటపడిందండి. అమ్మాయి హాస్పిటల్లో ఉంది. ఇవన్నీ కొద్ది రోజుల నుంచి ఇప్పుడు ఒక విచిత్రమైన న్యూస్ నేను ఇప్పుడు విన్నాను. ఏ మాధురికైతే దువ్వాడ వాణి డిఎన్ఏ టెస్ట్ చేయండి, మాధురికి దువ్వాడ శ్రీనివాస్కి సంబంధాలు ఉన్నాయి, మాధురికి ఒకరితో కాదు చాలామందితో ఉన్నాయని ఒక సాటి మహిళని చాలా దుర్భాషలాడుతూ ఆమెకి మానసికంగా ఆమె ఒత్తిడికి గురై ఒంటరైపోయి పసిపిల్లలతో అత్తవారి నుంచి కన్నవారి నుంచి దూరం అయిపోయినటువంటి ఆ అమ్మాయికి నీచంగా మాట్లాడి మళ్ళీ సెకండ్ టైం సూసైడ్ చేసుకోవడానికి కారకురాలైనటువంటి వాణి అవని నేనవని మా ఇద్దరిది ఒకటే కుటుంబం కదా, మా కుటుంబం నుంచే కదా అమ్మాయికి జరిగింది. ఈరోజు ఆ అమ్మాయి తాలూకా భర్త రెస్పాండ్ అయినాడు అమెరికా నుంచి, ఆయన యూఎస్లో ఎక్కడ ఉన్నారంట. రెస్పాండ్ అయ్యి మాధురి అనేటటువంటి వ్యక్తిని నా భార్య, ఎవరైనా తప్పుడు మాట్లాడితే నేను ఊరుకోను, శ్రీరామచంద్రుడు భార్యను అనుమానించచ్చాను కానీ నేను అనుమానించను, భర్తగా నేను చెప్తున్నాను, నా భార్య నన్ను కన్న కొడుగ్గా కూడా చూసుకుంటుంది, నా భార్య ఉత్తమరాలని భర్త చెప్పాడు. ఒక స్త్రీకి సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలంటే భర్త ఇవ్వాలి. మరి ఇన్ని అభియోగాల మధ్య, వాణి చేసిన అభియోగాల మధ్య ప్రజలందరూ చాలామంది ఇది నిజమనుకుని చేస్తున్న కొంతమంది కొన్ని ఛానల్స్ ట్రోల్స్ మధ్య నన్ను కూడా చెడుగుడు ఆడుకున్నారు ఈ మధ్య చాలా ఛానల్స్. దువ్వాడ శ్రీనివాస్కి అది ఇది డ్యూయెట్లు సాంగ్లు అని చెప్పి డ్యూయెట్. ఇప్పుడు భర్త స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నిజంగా దువ్వాడ శ్రీనివాస్ తప్పు చేస్తుంటే, మాధురి తప్పు చేస్తుంటే, మాధురి అనేది తప్పు చేసుంటే మరి భర్త ఎందుకు ఎలా చెప్తాడు? తన భర్త అంత సర్టిఫికేట్ ఎలా ఇస్తాడు? సభ్య సమాజం ఇది గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. మాధురి అనే అమ్మాయి పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే తను ఇబ్బందుల్లో కూరుకుపోయి ఒంటరైపోయిందో దువ్వాడవాణి ప్రభావం వల్ల, నాకు టికెట్ కోల్పోయి నేను ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్న పరిస్థితిలో ఆమె ఒకరోజు నాకు ఫోన్ చేసి, నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను సార్, నాకు ఇలాగా ఇంత అత్తవారు కన్నవారి నుంచి దూరం అయిపోయాను, పిల్లలు కూడా బాధతో ఉన్నాము, మేమందరం ఎవరు లేను, ఒంటరి అయిపోయాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా డిప్రెషన్లో ఉన్నాను, చచ్చిపోదాం అనుకుంటున్నానని నాకంటే వెంటనే నేను వారించి విజయవాడ పిలిపించాను. విజయవాడలో నేను కూర్చోబెట్టి, ఎందుకు అంత ప్రయత్నం, ఎందుకు అలా చేస్తున్నావు, తప్పు కదా, సరే మా కుటుంబం వల్ల నీకు నష్టం జరిగింది, వాణి నీకు చాలా అనరాని మాటలు అన్నది, పార్టీ దగ్గర, అధిష్టానం దగ్గర, ప్రజల దగ్గర, అందరి దగ్గర నిన్ను చులకం చేసింది, రాజకీయాల్లోకి తెచ్చి నీ జీవితాన్ని అబాస్పాలు చేసింది, అలా దాన్ని అయినందుకు నువ్వేమో అనుకోకమ్మా అని నేను అన్నప్పటికీ తను ఏడుస్తే పక్క రూమ్లోకి వెళ్ళి రాలా. నేను ఒక నిమిషం ఆగాను, ఏమైంది ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళిందని సడన్గా వెళ్ళినప్పుడు ఆల్రెడీ చున్నీ తీసేసుకొని ఫ్యాన్ కేసు కట్టేసుకొని బకెట్ మీద నిల్చుని రెండో కాలు ఎత్తపోతుంది. సడన్గా నేను వెళ్ళి వెంటనే హ్యాంగ్ చేసుకున్నప్పటికీ నేను షాక్లోకి వెళ్ళిపోయాను. ఏం జరుగుతుందని చేసి నేను వెంటనే ఇక్కడ ఇలా చేయి పెట్టా, ఇది నెక్కకి తగిలిపోకుండా. పెట్టినప్పటికీ అలా పెట్టాలో లేదో నాకు తెలియదు. అప్పటికి లిఫ్ట్ చేసి నేను నెక్ పెట్టినప్పటికీ ఎలాగో ఒకలాగా కాపాడడం దిగాను. నేను చాలా వారించాను, చాలా తిట్టాను, ఇలాంటి పనులు చేయకూడదని చెప్తూ నేను అన్నాను, నా కుటుంబం వల్ల నీకు అన్యాయం జరిగింది, నీకు నేనున్నాను, ధైర్యం ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను చెప్పాను. అంటే ఒక ఆడబిడ్డకి నేను ధైర్యం ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను అంటే శారీరక అభిప్రాయమా ఏంటి నీచం? అలా అమ్మాయి కూడా ఏం చెప్పి, మేము నాది ఎప్పుడైతే వాణి టికెట్ పొందిన తర్వాత నా ఇంటికి కూడా తాళాలు వేసి నాకు ఇంటికి వెళ్ళలేని పరిస్థితులు క్రియేట్ చేసి నన్ను రోడ్డు మీద పడేసిందో, అప్పుడు ఇల్లు నిర్మాణం చేసుకుని ఉంటే నాకు భోజనం ఎవరు ఇచ్చారు? ప్రతిరోజు కూడా నా క్యారేజ్ మాధురి దగ్గర నుంచి వచ్చేది. నా ఇంటి వ్యవహారాలు, ఇంట్లో పని మనుషుల్ని పెట్టి మా వల్ల నష్టపోయిన మాధురి ఏనాడు మీడియా ముందుకు రాలా, ఏ రోజు రాలే ఈ 18 నెలల్లో. ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పి ఎప్పుడైతే వ్యక్తిత్వ హననం చేసేటట్టు వాణి మాట్లాడిందో ఇప్పుడు తను రెస్పాండ్ అయింది. ఎన్నాళ్ళు రెస్పాండ్ కాల, ఎన్నాళ్ళు నా దగ్గరికి రావటం, పోవటం, నా తాలూకా ఇంటి సమస్యలు ఏవైనా ఉంటే ఆమె చూడటం, ఎన్నికల్లో కూడా కష్టపడటం, ఐపాక్ టీంలో మేము చేసుకున్నాం కొంతమందిని, తర్వాత
కాల్ సెంటర్ పెట్టుకున్నాం, ఇవన్నీ కూడా తనే డబ్బులు ఖర్చు పెట్టి 1-2 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి ఎన్నికల నిర్వహణ కూడా బాగా చెయ్యటం, ఇవన్నీ నాకు చాలా హెల్ప్ చేసింది. సార్ నేను భరోసాగా ఉంటున్నాను అన్నది నిజం, కానీ దీన్ని ఇష్టానుసారంగా మాట్లాడి వాణి యూజ్ చేసుకుని పాడు చేసుకుంది. నిన్న కూడా జరిగిన సంఘటన ఏంటంటే, పిల్లల్ని ఇంత జరిగిన ఈ 2 ఏళ్లలో ఏ రోజు నేను తిన్నానా, ఉన్నానా, చచ్చానా, బ్రతికానా అందువాడవాడిని పట్టించుకోలే. ఇప్పుడు మాత్రం సడన్గా తెలుగుదేశానికి సపోర్ట్ చేసింది కదా, మరి అచ్చెన్నాయుడు కూడా ప్రతిఫలంగా సపోర్ట్ చేస్తాడు కదా. ఇప్పుడు అచ్చెన్నాయుడు వెనుకుతున్నాడు దారులు. దువ్వాడ శ్రీని ఎలాగ అరెస్ట్ చేయాలి? అవినీతి ఉందా, అక్రమాలు ఉన్నాయా, భూకబ్జాలు ఉన్నాయా, అధికార దుర్వినియోగం చేశాడా? చెక్ చేసుకోమనండి దమ్ముంటే. అధికారంలో ఉన్నాడు కదా, మంత్రిగా ఉన్నాడు కదా, చెక్ చేసుకొని ఏ అవినీతి మీద నువ్వు నన్ను అరెస్ట్ చేయగలవా? ఇలా చేశాడు. దాని మీద వాడికి ఛాన్స్ దొరకలా. అచ్చెన్నాయుడికి ఛాన్స్ దొరకనప్పుడు ఇదే అదునుగా పట్టుకొని ఈ కుటుంబ సమస్యను రోడ్డుకి ఈడ్చాలని వాణితో మాట్లాడి, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని నీకు పోలీసు మద్దతు ఇస్తామన్నాడు. ఇప్పుడు 1 వారం రోజులు అవుతుంది, నేను కంప్లైంట్ ఇచ్చాను. ఈ జరగడానికి ఇన్సిడెంట్కి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. పాపాళ్ళు ఒక రోజు వచ్చారు నా దగ్గరికి, ఇక్కడికి సంథింగ్ 7వ తారీఖు 8వ తారీఖు వచ్చి. అరే పాపాళ్ళు వచ్చారు కదా అని చూసి కిందకి వెళ్ళాను. ఈలోగా నాకేందో సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నారంటే, సార్ బయట బాగోలేదు పరిస్థితి, పాపాళ్ళు వచ్చారు కానీ ఒక 60-70 మంది ఉన్నారు సార్ మనుషులు, ఒకసారి చూడండి అన్నారు. నేను కొంచెం ట్రై చేసి ఈ సర్వేలెన్స్ కెమెరాలో ఒకసారి జూమ్ చేసి చూశాను. ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ ఫేసెస్, మా పార్టీకి చెందిన వాళ్ళు కారు, శత్రువర్గాలు. వీళ్ళు ఎందుకు వచ్చారు? ఇంకో కొంతమంది నిచ్చెన, తాళ్ళు, వైర్లు, తర్వాత కారపొళ్ళు, కాంపౌండ్లోకి రావడానికి నిచ్చెన, ఇవన్నీ పట్టుకొని అసలు ఎందుకు వచ్చారు? మీడియా, పాపలు నా దగ్గర రావడానికి మీడియా ఏంటి? 2 ఏళ్లలో కలవనటువంటి పిల్లలు ఇప్పుడు రావడం ఏంటి? 2 ఏళ్లలో నేను ఉన్నానో చచ్చానో కూడా తెలియనటువంటి పిల్లలు ఎందుకు వచ్చారు? ఏంటి కాదా నాకు అర్థం కాలా. ఇలాగ ఫోన్ కూడా వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, వచ్చామని, కింద ఉన్నామని చెప్పి. అందుకే నేను కిందకి వెళ్ళాను. ఇవన్నీ నాకు అర్థం కాని పరిస్థితిలో ఏంటి ఇలా జరుగుతుంది, బయట ఏంటి ఇంతమంది మనుషులు అని అనుకున్నాను. ఇది కరెక్ట్ కాదేమో అని నేను తలుపు తీలా ఉండిపోయాను. 2వ రోజు నేను పలాస వెళ్ళి వస్తున్న లోపే వాణి తన మనుషులతో వచ్చి గేట్ను విరగొట్టింది. మీరు కావాల్సిన విజువల్ తీసుకోండి. కింద చూస్తే మొత్తం రంపాస్తో కూడా మొత్తం కోసేసి కూడా మొత్తం లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తేనే మీరు కోపడ్డారంట కదా, అది ఎట్లా కనబడిందంటే మీ పిల్లలపైన మీరు దాడి చేసేయడానికి వెళ్ళారు అంటూ కూడా ప్రజలు కొంతమంది అనుకుంటున్నారు. దీని క్లారిటీ మీరు ఇస్తే. ఏ కన్న తండ్రి అయినా పిల్లల మీద దాడి చేస్తాడు, అందులో ఈ దువ్వాడ శ్రీనివాస్ పిల్లల్ని పెంచి గుండెల మీద పెంచి వాళ్ళని డాక్టర్స్ని చేసిన దువ్వాడ శ్రీనివాస్. నేను ఒక మాట చెప్తున్నా, ఆ గేట్ కట్ చేసి లోపలికి వచ్చి, ఇవి టాటా స్టీల్ డోర్స్, ఆ మెయిన్ డోర్ని పవర్ బ్లేడ్ పెట్టి కోస్తున్నారు. ఎగ్జాక్ట్ ఆ టైంకే నేను వచ్చాను. మీ ఇంటి మీదకి నేను ఒక రాయి ఇసిరాను అనుకోండి, మీరు చూస్తూ ఊరుకుంటారా? ఎవడరా నువ్వు రాయి ఇసిరారని నా మీద కోపం పడతారు కదా. అదే సిచ్యువేషన్. అందరికీ సహజంగా వచ్చే కోపం, ఆక్రోశం ఏంటి? నా ఇంటి తలుపులు విరగొడతారా, నా గేట్లు విరగొడతారా, నా డోర్స్ని కట్ చేస్తారా పవర్ బ్లేడ్స్ పెట్టని ఆ కోపంతో ఏం చేయాలో తెలియక అక్కడ కర్ర ఉంటే ఆ కర్ర తీసుకొని ఎవడరా అనుకుని వెళ్ళాను. వెళ్ళినప్పటికీ వాళ్ళ మీద ఇంకా వెళ్ళినప్పటికే పాపను వాణి వస్తున్నారు, ఎదురుగా దగ్గరకు వస్తున్నప్పటికి నేలకేసి కొట్టేశాను కర్ర. కొట్టేసి మళ్ళీ వెనక్కి తిరిగి ఇంట్లోకి వచ్చేసాను. వచ్చి ఈ రోజు వరకు బయటకు వెళ్ళా, మళ్ళీ చూడలే. ఎందుకంటే వస్తున్నది కుటుంబం అని కర్ర నేలకు కొట్టాను. మీరు ఆ వీడియోలో కరెక్ట్గా చూస్తే కర్ర ఎత్తిన సీను పొరపాటునుంటే నాకే శిక్షణ వేయండి. నేను దాడి చేశానంటే నమ్మండి. కర్ర ఎత్తిన వాడిని, కర్ర తీసిన వాడిని నా చేతుల నుంచి పైకి ఎత్తాలి కదా కొట్టాలనుకుంటే, ఎత్తకుండా కిందకి నేలకేసి ఎందుకు కొట్టాను? అదే స్పీడ్తో వచ్చి ఇంట్లో ఎందుకు వచ్చేసాను? వచ్చింది ఎదురుగా ఫ్యామిలీ కాబట్టి. ఆ ఎవడైతే కట్ చేస్తున్నాడో వాళ్ళ మీద పీకల వరకు నాకు కోపం వచ్చినా తగ్గించుకొని వెనక్కి వచ్చేస్తాను. ఇది జరిగిన కదా. దీన్ని విపరీతంగా ట్రాల్స్ చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బయట కూర్చున్నారు. నేను ఒక మాట అంటున్నాను వాణి గారికి మీ వీడియో ద్వారా, నీకు ఇల్లు లేదా? ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? బంగారం లాంటి ఇల్లు ఉంది కదా, ఇల్లు కూడా ఒకసారి విజువల్స్ తీసుకోండి సార్. అక్కడ ఎలాంటి ఇల్లు కట్టాను, అక్కడ వెళ్ళి హాయిగా ఉండొచ్చు కదా. ఫ్యాక్టరీ రాసేసాను కదా, మరి 1,40,00,000 ఈ 15 నెలల్లోనే ఖర్చులకు ఇచ్చాను కదా. ఇన్ని చేస్తే ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? ఈ వారం రోజుల్లో తను చెప్తున్న మాటలు డిఫరెంట్ స్టేట్మెంట్స్. సార్ ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చాను అంటున్నారు, ఇల్లు ఇచ్చాను అంటున్నారు. మేము కూడా వెళ్ళాం, జస్ట్ ఇప్పుడు స్వతంత్ర టీవీ బృందం కూడా వెళ్ళింది. ఇల్లు చూస్తే బంగ్లా చాలా వరకు ఎన్నో కోట్లతో కట్టినట్టు చాలా చాలా బాగుంది. ఆ బంగ్లా ఇచ్చేసారు, కొన్ని ఆస్తికి సంబంధించి ఇచ్చారు. అయితే వాణి గారు చెప్తుంది ఏంటంటే, మేము ఆయన దగ్గర డబ్బులు కానీ ఆయన ఆస్తులు కానీ మేము తీసుకోలేదు, ఆయన ఏమీ లేకుండా ఒక పంచితోటి షర్ట్తోటి మా ఇంటికి వచ్చారు, మా డబ్బులే మేము అడిగి తీసుకుంటున్నాం కానీ ఆయన డబ్బులు అయితే మేము తీసుకోవట్లేదు అంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. దీన్ని ఎట్లాంటి క్లారిటీ ఉంటుంది? పంచెతోనే నేను మిడిల్ క్లాస్ అని ముందే చెప్పాను. ఇంకో మాట కూడా మీకు చెప్పాలి సార్. అసలు ఈ వాణి ఎవరంటే, వాణి నాన్న రాఘవరావు, వాణి తండ్రి
అలాగే మా అమ్మ లీలావతి అన్నా చెల్లెళ్ళు. ఎలా అంటే మా అమ్మ లీలావతి తాలూకా తల్లి, వాణి తండ్రి రాఘవరావు తాలూకా తల్లి సొంత అక్క చెల్లెళ్ళు. ఆ సొంత అక్క చెల్లెళ్ళ తాలూకా ఒక కుటుంబం రాఘవరావు వాణి అయితే మరో కుటుంబం లీలావతి శ్రీనివాస్ మేము. మరి ధనవంతులేంటి పేదవాళ్ళేంటి సార్? మేము మధ్యతరగతి ఏంటి, మీరు రిచ్ ఏంటి? ఈ రిచ్ పూర్ ఏంటి? అసలు ఏంటి వాదన? సరే మీరు రిచ్, మేము పూరు మిడిల్ క్లాస్, ఓకే. అయితే మనుషులు కామా? ఇలా హీనంగా మాట్లాడతారా? ఇలా లుంగీ షర్ట్తో వచ్చానంటారా? లుంగీ షర్ట్తో వస్తే మరి ఆస్తులు నాకెలా వచ్చాయి? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఆస్తులు రాయండి, ఆస్తులు రాశాను కదా. ఫ్యాక్టరీ 25 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ నాకెలాగొచ్చింది? మీరు ఇచ్చారా? మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే నాకెందుకు రాని? ప్రతి 30 ఏళ్ళలో మనకు గొడవలే కదా ఉన్నాయి. మీ నాన్నగారే చెప్పారు కదా, పెళ్లికి ముందు గొడవలు ఉన్నాయి, పెళ్లి తర్వాత గొడవలు ఉన్నాయి. 96వ సంవత్సరంలో పెద్ద బిడ్డ పుట్టిన తర్వాత ఆ శ్రీనిగాడిని విడిచిపెట్టేసి వచ్చాయని మా నాన్న నాకు చెప్పాడని వాణి చెప్పింది. అంటే వాళ్ళే యాక్సెప్ట్ చేశారు. మరి ఇన్ని గొడవలుండి ఆ ఫ్యాక్టరీ 2006లో నేను కొన్నాను స్థలం. అక్కడ నా పేరుని ఎందుకు కొన్నారు? ఈ ఇల్లు ఇన్ని కోట్ల రూపాయలు విలువైన ఇల్లు మరి నా పేరుని ఎందుకు కొన్నారు? ఇప్పుడు ఈ ఇల్లు నా పేరుని ఎందుకు కొన్నారు? మీ ఆస్తి అయితే ఇంత ప్రేమలుంటే టిక్కెటే నన్ను విడిచిపెట్టరు, మరి ఆస్తులు మా క్వారీ నా బిజినెస్లు నాకు కొంచెం ఉండొద్దు మా పేరును రాయండి అని అడిగిన మీరు ఇవెందుకు నా పేరును రాశారు? అంత ప్రేమ ఉందా మీకు? నా స్వార్జితం, నా కష్టం, నా చెమటోర్చి పనిచేసి సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఇవి. సభ్య సమాజానికి అన్నీ అర్థమైనవి. దువ్వాడవాణి ఇక్కడికి ఎందుకు వచ్చింది అన్నది అర్థమైంది. ఇప్పుడు ఆమె డిమాండ్స్ ఏంటో తెలుసునండి. విచిత్రంగా ఎమ్మెల్సీగా ఆయన తీసేయండి. నువ్వెవరు ఎమ్మెల్సీగా తీసేయండి? ఆయనకి తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయనకి సస్పెండ్ చేసేయండి. నేను వారం రోజుల నుంచి ఇంట్లో కూర్చున్నాను. నువ్వు అచ్చెన్నాయుడు చెప్పాడంట, ఆవిడ వెళ్ళి అక్కడే ఉంటుంది, పోలీస్ అంతా కూడా సపోర్ట్గా ఉండండి, ఆవిడ లిఫ్ట్ చేయకండి. కంప్లైంట్ ఇచ్చి వారం అయింది, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నాకు లేని సపోర్ట్, నేను ప్రభుత్వంలోకి ఎమ్మెల్సీగా ఉన్నానే, నాకు లేని సపోర్ట్, పోలీస్ మద్దతు, నాకు లేని రక్షణ ఆమెకి ఎలా వచ్చింది? ఆమెకు రక్షణ ఏంటి, నాకేంటి శిక్ష? అంటే అధికార పార్టీ తాలూకా ఇన్వాల్వ్మెంట్, ఆఖరికి ఇది పొలిటికల్గా కూడా మారింది. అచ్చెన్నాయుడు ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది అనడానికి నేను రుజువు. అవునండి, ఇలాగే వాణిలాగే ప్రతి స్త్రీ కూడా భారత స్త్రీ అనుకుంటే ఒక్క మగాడైనా ఇంట్లో ఉంటాడా? ఒక్క కుటుంబమైనా ఈ భూమి మీద నిలబడుతుందా? ఇలాగే ప్రతి స్త్రీ కూడా భర్త ఆస్తుల మీద తిరగబడాలనుకుంటే రేపటి నుంచి చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఈ రకంగానే సహకారం చేయగలుగుతారా? ఆంధ్రప్రదేశ్లో చాలా గొడవలు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి, భార్యాభర్తల మీద ఆస్తుల గొడవలు ఉన్నాయి. దువ్వాడవాణిలాగే ప్రతి స్త్రీ కూడా ఒకవేళ వెళ్తే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా డోర్లు కట్ చేసుకొని ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ చేసి, కాంజుగల్ లైఫ్లో ఒకటి ఉంది, భార్యకి భర్త నివాసం లేనప్పుడు తన నివాసం ఉన్న స్థలంలోకి వచ్చి నాకు నివాసానికి ఓ రూమ్ ఇవ్వండి అని అడిగే అవకాశం భార్యకు ఉంది. అప్పుడు భర్త కూడా ఇవ్వాలి లాలో. కానీ ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ చేయకూడదు, బలవంతంగా వచ్చి డోర్లు విరగొట్టి ఆ గృహంలోకి రాకూడదు. ఇది క్రైమ్ నెంబర్ 1. నెంబర్ 2, ఎటువంటి సందర్భాల్లో ఇవ్వాలి ఆ వసతి? ఏ వసతి లేనప్పుడు, ఆ భర్త ఆమెకి ఎక్కడా కూడా గృహం కల్పించలేనప్పుడు నీకు 6 కోట్ల రూపాయలతో గృహాన్ని కల్పించాను. అక్కడ బ్రహ్మాండంగా వచ్చి సెంట్రలైజ్తో అది నువ్వు ఉండకుండా ఇక్కడ వచ్చి ఎందుకు ఉంటున్నావు? నేను కార్లు పెట్టుకునే స్టాండ్లో ఇక్కడ ఎందుకు పడిగాపులు కాస్తున్నావు? ఈ పడిగాపులు కాస్తూ డిమాండ్ ఏంటంటే ఎమ్మెల్యేగా తీసేయండి, అతనికి పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, నువ్వు పలాసాయిలు పో, పలాసాయిలు మాధురితో ఉండు అంటే 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాసాకి వెళ్ళి నేను మాధురితో ఉంటే నేరం కాదా? ఇక్కడ ఉంటే నేరమా? ఏంటి సార్ ఈ పద్ధతులు? ఒక భార్య, సగటు స్త్రీ ఎక్కడైనా భర్తకి నువ్వు అమ్మాయితో ఉండి ఇంకో ఊరిలో అని అంటదా? ఇక్కడ 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 ఇల్లు ఇచ్చేయమంటదా? నేను ఒకటే అంటున్నాను సార్, నిన్నటి కూడా ఏవో డిస్కషన్స్ జరిగాయి. ఫ్యాక్టరీ రాసిచ్చేసాను, ఇల్లు రాసిచ్చేసాను, ఇప్పుడు ఇల్లు కూడా రాసిచ్చేయమంటున్నారు. నేను ఒకటి చెప్పాను వాళ్ళకి క్లియర్గా, 5 ఎన్నో సమస్యలు చెప్పారు, 5 రకాల డిమాండ్స్ పెట్టారు. ఫ్యాక్టరీ రాయమన్నారు, రాసేస్తాను. ఇంకా చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అది సంతకం పెట్టమన్నారు, పెట్టేస్తాను. ఇప్పుడు ఆ నివాసం మీరు చూశారు, అది రాసేమన్నారు, రాసేస్తాను. పిల్లలకి పెళ్ళిళ్ళు, చదువులు ఇవన్నీ కూడా చెప్పారు. వాళ్ళు చెప్పేది ఏంటి? నేనే చూసుకుంటాను. 3వ పాయింట్, అది కూడా నా బాధ్యతే. 4, ఈ ఇల్లు ఇవ్వమన్నారు. మరి ఈ ఇల్లు నేను ఇచ్చేస్తే ఆ ఇంటికి తాళాలు వేసావు, ఈ ఇంటి ఇల్లు తాళాలు విరగ్గొట్టావు, ఈ ఇంటికి నేను నీకు రాస్తే ఈ ఇంటికి తాళాలు వేస్తే నేను ఏ చెట్టు కిందకు పోవాలో చెప్పాలి. ఇప్పుడు నా పిల్లలు ఇంకా శేష జీవితం నాకు చాలా ఉంది. నా పిల్లలకి చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, అంటే ఇంకో పాపకు డాక్టర్ పీజీ చేయాలి, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి.
పెద్ద పాపకు కూడా ఎదురు చూడాలి. ఇవి ఎలా చూడగలను? ఈ ఆస్తి ఉంటే, ఈ ఆస్తిలో నాకు నివాసం ఉండగలిగితే, ఆ నివాసం నుంచి ఈ ఆస్తి మీద, ఈ ఆస్తి ₹1,00,000 విలువ అనుకోండి, ఒక 50,000 నాకు ఎవడైనా అప్పిస్తాడు. ఆ 50,000 అప్పుతో నేను ఒక వ్యాపారం చేసి, ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలతో, సంపాదనతో నేను పిల్లల్ని పోషించగలను, నేను బ్రతకగలను, నా రాజకీయ జీవితాన్ని నడుపుకోగలను. ఉదాహరణకి చెప్తున్నాను. ఇది కోల్పోతే దువ్వాడ శ్రీనివాస్ రోడ్డు మీద పడిపోడా? మరి నీకు ఆస్తులన్నీ ఇచ్చి ఇది ఇచ్చేస్తే నేను ఎలా బ్రతకాలి? సభ్య సమాజం నాకు చెప్పాలని నేను కోరుతున్నాను. ఏం చేయాలని కోరుతున్నాను? నా తప్పేంటో చెప్పాలని నేను కోరుతున్నాను. ఇన్ని చేసినా ఇంకా నా తలకు తప్పేంటి? ఎందుకు ఇప్పుడు వారం రోజులుగా వచ్చి ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేసి ఇంతమంది ఇంత మోసపూరితమైన మాట్లాడే ఆమె ఒక సైకిక్ వైబ్రేషన్, ఒక సైకో టైపు. సార్ 5 డిమాండ్స్ అని అంటున్నారు కదా సార్. 5 డిమాండ్స్ మీరు ఎందుకు చెప్పిన 5 డిమాండ్స్ సార్ అవి? అంతే, ఈ 5 డిమాండ్స్. ఇంకోటి ఏంటంటే 5వది 4 చెప్పాను. 5వది ఏంటంటే నాకు ఎప్పుడు విడాకులు ఇచ్చే అని అంటుండేది. అధిష్టానం దగ్గర కూడా నాకు ఇతనితో విడాకులు ఇచ్చేయండి అన్నది. నాకు మెసేజ్లు కూడా చాలాసార్లు పెట్టింది. విడాకులు ఎలా ఇచ్చేస్తాం, కుటుంబం పిల్లలు కదా, నేను ఎప్పుడో పని చేయలే. కానీ ఇంటికి ట్రెస్పాస్ చేసిన తర్వాత తనొక కంప్లైంట్ ఇచ్చింది నా మీద. 498 అంటే గృహహింస, వర్కట్ వేధింపులని. అది ఎప్పుడైతే ఇచ్చిందో, ఇంతవరకు ఎప్పుడైతే వచ్చిందో నన్ను జైల్లో పెట్టాలనుకుంటుంది. కాబట్టి మరి ఇంకెందుకు, ఆమె కోరిక మేరకు ఆ డివర్స్ కూడా ఇచ్చేద్దామని విడాకులు నోటీస్ ఇచ్చాను. ఆల్రెడీ కోర్టులో మేము ప్రొసీడింగ్స్ చేస్తున్నాం. ఇప్పుడు నేను కోరుకున్నది ఏంటంటే 3 కోరికలు క్లియర్. 4వది ఇల్లు ఇవ్వటం జరగదు, నేను ఉండాలి. 5వది డివర్స్ కూడా క్లియర్ చేసేయాలి. పిల్లల్ని చూసుకునే బాధ్యత నాది. నీతో డివర్స్ ఇచ్చేస్తా సార్? ఇచ్చేసాను, నోటీస్ ఇచ్చేసాను, సర్వ్ చేస్తాం. ఆమెకి నాకు డివర్స్ అయిపోయినా, చట్టాలు ఏం చెప్పినా, న్యాయస్థానాలు ఏం చెప్పినా, సభ్య సమాజం ఏం చెప్పినా, నా పిల్లలు మాత్రం నాకు సర్వస్వం. నా పిల్లల్ని ఇంకేమేమి చెయ్యాలి, ఆ రెండో పాపను పీజీ పూర్తి చేయించాలి, మెడిసిన్, నెక్స్ట్ పాపకి పెళ్లి చేయాలి గ్రాండ్గా. పెద్ద పాపకి చాలా గ్రాండ్గా పెళ్లి చేశాను, ఈ పాపకు కూడా చేయాలి. ఇవన్నీ నేను చూసుకోవాల్సిన బాధ్యతలు నాకు ఉన్నాయి. ఒకవైపు రాజకీయాన్ని నడిపించాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇది పరిస్థితి. మీరు మాట్లాడుతుంటే పిల్లలకి చాలా కేర్గా తీసుకొని కూడా వ్యక్తిగతంగా మీ కాసి ఏ తప్పు లేదన్నట్టే ఉంది సార్. అసలు బయట చూస్తే అంతా మీరే చేశారు, మాధురితోటి అక్రమ సంబంధం పెట్టుకొని వీళ్ళని ఇబ్బంది పెట్టారు అని కూడా వచ్చింది. అంటే ఇంత మీరు మాట్లాడిన తర్వాత కేవలం ఒక ఎమ్మెల్యే టికెట్ కోసమే మిమ్మల్ని రోడ్డుకి లాగారని కూడా క్లారిటీ వస్తుందని తెలుస్తుంది సార్. దీని తర్వాత మీరు అధిష్టానాల దగ్గర కూడా చాలా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చాలా మీ ఫ్యామిలీ ఇష్యూ అనేది కూడా చాలా వరకు వెళ్ళింది. అక్కడ ఎప్పుడు సెటిల్ అవ్వలేదు సార్ అసలు? సార్ దగ్గర ఎప్పుడైనా జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు 4 to 5 times మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ మహానుభావుడు అంతటి గొప్పవాడు మా గురించి కూర్చుని మాట్లాడితే ఆయన మాట కూడా ఖాతరు చేయాలి. సార్ నిజం నిప్పు లాంటిది. 6వ రోజు 7వ రోజు వచ్చినప్పుడు చూసారా వాస్తవాలు బయటపడి. ఏ మాధురికి నాకు రిలేషన్ ఉందని నువ్వు ఇష్టానుసారంగా ఈ 2 ఏళ్ల నుంచి మాట్లాడావో, ఆ మాధురి ఎంత మంచి అమ్మాయి అన్నది ఎవరు చెప్పాలి? స్త్రీకి ఎవరు చెప్పాలి? భర్త చెప్పాలి. ఇప్పుడు భర్తే చెప్పాడు, నా మాధురి చాలా మంచి అమ్మాయి, మాధురి నాకు కన్నబిడ్డలా చూసుకునేటటువంటి ఒక భార్య అని చెప్పాడు. అలా అక్కడ ఆ సమస్యకి ఇంకెవరు మాట్లాడినా, ఈ సభ్య సమాజంలో ఎవరు మాధురి గురించి మాట్లాడినా భర్త మాట్లాడిన తర్వాత ఆ మాటకు విలువ ఉండదనేది నా అభిప్రాయం. ఇక వాణి వరకు వస్తే నా మీద చేసినటువంటి ఆరోపణలు, ఈ ఆరోపణల్లో ఆమెకి ఇల్లు కావాలా, నా ఎమ్మెల్సీ పదవి పోవాలా, లేక నాకు పార్టీ సస్పెండ్ చేయాలా, నేను టెక్కల నుంచి వెళ్ళిపోవాలి, ఇవే కనబడుతున్నాయి. ఈ 4-5 రోజులుగా 7 రోజులుగా ఆమె మాటల్లో ఇవే కనబడుతున్నాయి డిమాండ్స్. నేను జమీందారుని కోటీశ్వరాలని అంటది, ఆడికేమున్నాయని అంటది. మరి ఏమున్నాయని ఇక్కడికి వచ్చేవి? ఇది నాదే నువ్వు వెలగనుకుంటున్నావు? దీని మీద బోల్డ్ అప్పులు ఉన్నాయి. ఇందులో మా బ్రదర్ ఉన్నాడు, ఇంకోళ్ళు ఉన్నారు, ఇంకా చాలా అప్పులు తీర్చాలి. ఈ అప్పుల మీద ఉన్నటువంటి నివాసానికి ఎలా వచ్చేసినావు? నాకేమీ లేవు, లుంగి గాడిని అన్నావే, లుంగి షర్ట్ గాడిని అన్నావు కదా, మరి ఎందుకు వచ్చి కూర్చున్నావు ఇక్కడ? నీ మాటకి ఏమైనా అర్థం ఉందా? అసలు నీ ఇంటెన్సిటీ ఏంటో చెప్పనా సార్? దువ్వాడ శ్రీనివాస్ ఈ స్థావరంలో కూర్చుంటే తనకి రాజకీయ హోదా రాదు. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడి నుంచి పోవాలి. నేను పోవాలి అంటే ఈ నివాసం తమకు చేజిక్కించుకోవాలి, తను స్వాధీనపరచుకోవాలి. అది బై హుక్ ఆర్ కుక్, బై ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్, ఎలాగో ఒకలాగా ఇది చేజిక్కించుకోవాలి. సాధారణంగా భూమి మీద సార్ ఒక ఆడది వచ్చి నా భర్త అన్యాయం చేశాడు, మోసం చేశాడంటే సభ్య సమాజం ఉమెన్ వైపే వెళ్తారు, మనతో కలిపి అందరం అలాగే వెళ్తాం. కానీ వాస్తవాలు పరిశీలిస్తే రాను 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 అన్ని విషయాలు నిగ్గు తేలుతాయి. నిజం నిప్పు లాంటిది, వాస్తవాలు బయటకు వచ్చాయి. ఈరోజు వాణి ఇంటెన్సిటీ ఎంతో చెప్పింది, ప్రజలకు అర్థమైపోయింది. ఈమె మాధురి జీవితాన్ని మీద ఒక పెద్ద బాంబు వేసి
ఆమె జీవితాన్ని నాశనం చేసి ఆమెను స్కేప్ గోట్ కింద ఆమెను వాడుకొని బలిపశువుని చేసి టికెట్ పొందాలని చూసింది. మాధురి అలాంటి మనిషి కాదని భర్త చెప్పాడు. నిజం నిప్పు లాంటిది తేలింది. మరి నా మీద కూడా కేవలం ఆమెతో నాకు లింక్ పెట్టి చేసినటువంటి ఆ ఆరోపణలో భాగంగా గూఢార్థం ఏంటంటే రాజకీయ కాంక్ష, డబ్బు, ఆస్తులు. ఇది ఆమె తాలూకా తీరు. ఇక ప్రజలకి నేను ఇదంతా మీ ఛానల్ ద్వారా నేను తెలియజేశాను. నా మనసులో ఉన్నటువంటి మాటలు, ఆవేదన క్రిస్టల్ క్లియర్గా నా హృదయపూర్వకంగా తెలియజేశాను. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళని నమ్మి నేటికి 25 ఏళ్ళుగా నేను ప్రజల్లో కష్టపడి తిరుగుతున్నాను. ఉద్యమాలు చేశాను, ప్రజా పోరాటాలు చేశాను, కేసులు, జైళ్ళు ఎన్నో పడ్డాను. 25 ఏళ్ళ నా సుదీర్ఘ రాజకీయంలో నేను ఒకటే ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజలంటే ఎలాంటి శక్తివంతులు అంటే తలుచుకుంటే అగ్రభాగాన్ని పెట్టగలరు, లేదా అతోపాతాళ్ళని తొక్కేయగలరు. నా ఈ సమస్యని ఎవరు తీర్చగలరు? ప్రజలొక్కళ్ళే పరిష్కరించగలరు. అందుకే ప్రజలకి నేను మీ ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. నా విషయాలన్నీ తెలియజేశాను. నా మంచి చెడులను మీరే ఆలోచించి మీరే పరిష్కార మార్గం చూడాలి. నేను తీసుకున్న నిర్ణయాల్లో నేను చెబుతున్నదంతా ఈ ఒక్క ఇల్లే నాకు నివాసయోగ్యంగా ఇవ్వమని, మిగతా ఆస్తులన్నీ తనకే నేను కట్టబెడుతున్నానని మీకు తెలియజేస్తున్నాను. ఇది న్యాయమా, ధర్మమా? ప్రజలే పరిష్కారం చేయాలి. ఆ ఆరోపణలన్నీ కూడా, అవాస్తవాలన్నీ కూడా ఈరోజు తేలిపోయిందంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.